నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. అమరావతి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష. అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలి. బనగానపల్లె పట్టణం అభివృద్ధి పనులపై సమీక్ష చేసిన మంత్రి బుగ్గన. కేంద్ర నిబంధనలతో కూడిన సడలింపులు మాత్రమే ఇవ్వాలి. మద్యం అమ్మకాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమన్న బీజేపీ నేత జీవీఎల్. కార్మికులకు నిరుపేదలకు 10,000 ఆర్థిక సహాయం చేయాలి. గుంటూరులో దీక్ష చేపట్టిన సిపిఐ నేత రావుల అంజిబాబు. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ లీక్ దుర్ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చందు, కమిషనర్ ఆర్కే మీనాతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. ఘటనలో ఇప్పటివరకు 3 మరణించారు. 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కంపెనీకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుపత్రి పాలు కావడంపై ఆవేదన చెందారు. ఆర్ఆర్ వెంకటాపురంలో దుర్ఘటన బాధాకరం. మనుషులే కాదు, మూగజీవాలు కూడా మృతి చెందాయి. కొర ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవులను కాపాడాలని, చెట్లని రంగు మారడం విషవాయు తీవ్రతకు నిదర్శనము. యుద్ధ ప్రాతిపదికన ప్రజలందరినీ ఖాళీ చేయించాలి. గ్యాస్ లీక్ అయి ఊళ్లు ఖాళీ చేయించాల్సి రావడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఊళ్ళోకి వెళ్తారా? ఊళ్ళోకి వెళ్ళా తనకు పడిపోతారు. మధ్యలో పడిపోతారు. ఇక్కడికి వెళ్ళిపోయి మీకు తెలిసిపోతుంది. ఆవిడ ఎవరో చనిపోయారు వెళ్తే ఆవిడ వార్తల్లోకి వెళ్తే ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం, తాగునీరు, నాడు నేడు, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఉపాధి హామీ కార్యక్రమాలు, కోవిడ్-19 నివారణ చర్యలపై అమరావతి క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్ ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 టెస్టుల పరంగా చూస్తే మన దేశంలోనే నెంబర్ 1గా ఉన్నామని, ప్రతి 10 లక్షల జనాభాకు 2,500కు పైగా టెస్టులు చేస్తున్నామని, ఇది ఒక రికార్డని సీఎం జగన్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, సిఎస్ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగులు పాల్గొన్నారు.
జిల్లా బనగానపల్లె పట్టణం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి అధ్యక్షత వహించగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. మండలంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 8 మంది ఈ నియోజకవర్గంలో పాజిటివ్ రాగా ఒక్కరు తప్ప 7 మంది కూడా రికవర్ అయ్యి నెగిటివ్ అవ్వడం జరిగింది. ఒక్క తిమ్మాపురం మాత్రం ఇంకా పాజిటివ్ ఉన్నారు. త్వరలోనే మంచి రికవరీలో బాగున్నారు. త్వరలో డిశ్చార్జ్. అయితే నిబంధనల ప్రకారము మనకు 14 రోజులు డిశ్చార్జ్ అయిన తర్వాత మరి ఇంకా కూడా ఆరెంజ్ జోన్లో ఉండడం, ఆ తర్వాత మళ్ళా 14 రోజులు ఉంటే తప్ప గ్రీన్ జోన్లోకి వచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలు కాబట్టి కొంత రెగ్యులర్గా జరిగే పనులకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాకపోతే అందరి మంచి కోసం, అందరి మేలు కోసం మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటించక తప్పదు. అయితే ఒక్కటి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో, ఎంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా క్షుణ్ణంగా సమీక్షిస్తూ పరిశీలిస్తూ టెస్టింగ్ ఫెసిలిటీ దాదాపు ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. భారతదేశంలోనే నెంబర్ 1 స్థానం. ఎన్నో రాష్ట్రాలు టెస్టింగ్ చేస్తే మరి ఎక్కువ పాజిటివ్స్ వస్తాయి కదా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితిలో మనము టెస్టింగ్ పెంచుకొని టెస్టింగ్ ఎక్కువ చేసి తద్వారా కంటైన్మెంట్ అనేది వ్యాప్తిని అరికట్టడం. ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి ఇక్కడ సమస్యలు ఏమున్నాయని చెప్పి ప్రతి మంత్రిని కూడా మరి చెప్పి ఇక్కడికి పంపడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు దేశీయులకే పరిమితం అయిపోయి ఈరోజు మన యొక్క ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిని విమర్శించడం జరుగుతూ ఉంది. మనం ఈ మధ్య చూసాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క మద్యపానాన్ని నిషేధిస్తాం, మరి మద్యపానాన్ని ఎవరైనా ముట్టుకోవాలంటే కూడా షాక్ కొట్టే విధంగా కూడా ఉంటాయి, ఆ రేట్లు కూడా ఆ విధంగా ఉంటాయని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే కూడా పెట్టడం జరిగింది. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మరి దశల వారీగా ఈ యొక్క మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే 40 రోజులుగా చాలా వరకు ఈరోజు ఈ బ్రాండ్ షాపులన్నీ బంద్ కావడం, ఒక్కసారిగా అవి తెరుచుకోవడంతో ఈరోజు ప్రజలు ఎగబడి రావడం జరుగుతూ ఉంది. మద్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఇస్తూ నిబంధనలతో కూడిన సడలింపు మాత్రమే ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని రాజ్యసభ సభ్యులు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. 75% పైగా మద్యం ధరలు పెంచడం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, మద్యం విక్రయాల విషయంలో ఆదాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార వైపాక నాయకులు, ప్రజాప్రతినిధులు మద్యం విక్రయాలు కేంద్రం ఆదేశాలతో చేస్తామని చెప్పడాన్ని జీవీఎల్ నరసింహారావు తప్పుపట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ పేరుతో 1,70,000 కోట్ల నిధులు, కరోనా నియంత్రణ కోసం మరో 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకిచ్చి ఆపద సమయంలో అండగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో మద్యం విక్రయాలు చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. లిక్కర్ అమ్మకాల విషయంలో ప్రజల్లో అనేక అపోహలు కలుగజేయడానికి వేర్వేరు రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. 2 రోజుల క్రితం కొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ని, ఆల్కహాల్ సేల్స్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. దీనికి ప్రధాన కారణం అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం పైన వచ్చినటువంటి ఒత్తిడి. మాకు ఆదాయ వనరులు కావాలి కాబట్టి కొంత సడలింపు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే పూర్తిగా అయిష్టతతో ఉన్నప్పటికీ ఆ నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్ర ప్రభుత్వం వదిలేయటం జరిగింది. సడలింపు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ లిక్కర్ సేల్స్ అన్నది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. లిక్కర్ సేల్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుంది. సో కాబట్టి నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవాలు. కేంద్రం ఆదేశిస్తే చేశామని వారు చెప్పటం ఇది పూర్తిగా వారి రాజకీయ దుర్మార్గానికి నిదర్శనం. కేంద్రం కేవలం నిబంధనలతో కూడినటువంటి సడలింపుని మాత్రమే ఇచ్చింది, అది కూడా రాష్ట్రాల ఒత్తిడి మేరకు.
ఎక్కడా కూడా రాష్ట్రాలు దీన్ని ఆదేశాలుగా అమలు చేయాలని చెప్పలేదు. అలా చెప్పే ఆస్కారం కూడా కేంద్రానికి లేదు. నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు చెప్పినట్టుగా ఇది కేంద్రం ఇచ్చిన ఆదేశం అయితే మరి తమిళనాడులో ఎందుకు ఆల్కహాల్ సేల్స్, లిక్కర్ సేల్స్ ఎందుకు అవ్వలేదు? ఈరోజు వరకు తమిళనాడులో లిక్కర్ సేల్స్ ఎక్కడా జరగటం లేదు. ఈరోజు తెలంగాణలో ఈరోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. కేరళలో ఇప్పటి వరకు దానిపైన నిర్ణయమే తీసుకోలేదు. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని చెప్పి దీన్ని బట్టే తెలుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ పట్ల అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో సివిల్ సప్లైస్, భవన నిర్మాణ కార్మికులకు, చేతి వృత్తిదారులు, ఆటో డ్రైవర్లకు 50 కేజీల బియ్యం, 50 కేజీల గోధుమలు అందించాలని ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 5,000 చొప్పున మొత్తం 10,000 రూపాయలను ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా గుంటూరు సిపిఐ జిల్లా, నగర సమితుల ఆధ్వర్యంలో దీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ దీక్షలో ఏఐటియుసి గుంటూరు జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 50 మంది కార్పొరేట్లకు 68,000 కోట్లు బాకీలు రద్దు చేశారు. వారు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్ళి పారిపోయిన విజయ్ మాల్యా దగ్గర నుండి నీరవ్ మోడీ దాకా ఇచ్చాది దొంగలందరికీ. కానీ దేశంలో సంపద సృష్టించే చేతి వృత్తి వారు, రైతులు, చిన్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమల్లో, కార్ఖానాల్లో ఉత్పత్తి చేసేవాళ్ళు, లేదు చేనేత కార్మికులు, అలాగే సేవా రంగంలో ఉన్న ఈ చిన్న చిన్న షాపుల్లో పనిచేసే షాప్ గుమ్మసాలు, ఆటోలు తోలేవాళ్ళు, ట్యాక్సీలు తోలేవాళ్ళు, బార్బర్ షాపుల వాళ్ళు, లాండ్రీ షాపుల వాళ్ళు, ఇలాంటి పేదలందరికీ 10,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 5,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 ప్రతి నెల కూడా ఇచ్చిన వీరి రుణం ఈ ప్రభుత్వాలు తీర్చుకోలేవు. ఎందుకంటే ఇవాళ దేశం ఈ మేరకి ఎదిగిందంటే ఈ శ్రామిక వర్గాల ఉత్పత్తి శక్తుల కృషే ప్రధానమైనటువంటి విషయం. అందువల్ల పార్టీ దేశవ్యాప్తంగా వలస కూలీల దగ్గర నుండి 40 కోట్ల మంది అసంఘటిత రంగ శ్రామికుల దగ్గర నుండి, భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుండి వాళ్ళ సబ్సిడీ 5,000 కోట్లు అడ్డుగోలుగా వాడుకున్న ఈ ప్రభుత్వాలు కక్కి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో అనంతపురం 50వ డివిజన్ మున్సిపల్ కార్మికులకు మాజీ కార్పొరేటర్ గురు బిందుప్రియ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి చేత నిత్యావసర సరుకులు పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బుర్రా ఆదినారాయణ గౌడ్, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం కాపాడుకోవడానికి ఈరోజు లాక్డౌన్ కూడా విధించిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. 45 రోజులు అందరూ కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూనే ఉన్నారు. ఇది కేవలం 3వ మారు కూడా పొడిగించినా కూడా ఈ నెలాఖరు వరకు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మనం ప్రాణాలను కాపాడుకోవడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మనమందరూ కూడా మన ఇంటికే పరిమితమైతే ఈరోజు మీ ఆరోగ్యాల కోసం, మీ ప్రాణాల కోసం, మా ఆరోగ్యాన్ని, మా ప్రాణాలను కూడా సైతం కూడా మేము పణంగా పెట్టి కూడా సేవ చేస్తామని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికులకి, వైద్యులు, తర్వాత వైద్య సిబ్బంది అందరూ కూడా, అలాగే పోలీసు వారు, ఈ 3 డిపార్ట్మెంట్ల వారు కూడా ముందుండి ఎంతో కూడా శ్రమిస్తున్నారు. ఈరోజు వారందరూ కూడా పేదవారు. అటువంటి వారికి అందరికీ కూడా చాలామంది కూడా ఉపాధి కోల్పోయింటే ఈరోజు ప్రభుత్వం కూడా, మరీ ముఖ్యంగా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతలుగా ఈరోజు కూడా ఇచ్చేసి బియ్యము కూడా ఉచితంగా ఒకరికి ఒక 5 కేజీలు బియ్యము, 1 కేజీ కుటుంబానికి కందిబేడలు, చక్కెర ఇవ్వడం జరిగింది. 1,000 రూపాయలు కూడా పోయిన నెలలో కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందరికీ కూడా తెలిసిన విషయం. మరొక విడత ఈరోజు మళ్ళీ కూడా 15వ తేదీ, ఏప్రిల్ 15వ తేదీ కూడా మరొక విడత కూడా ఇస్తున్నాం. మరో విడత కూడా 27 కానీ 28వ తేదీ కూడా ఇస్తున్నాం.
ఇట్లాగ అందరికీ కూడా ఈరోజు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంతేకాదు ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు దాతలు అనేక కూడా సోషల్ ఆర్గనైజేషన్స్, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వానికి తోడుగా కూడా వారికి చేతనైనంత కూడా ఈరోజు చేస్తున్నారు. అలాగే ఈ 57 డివిజన్లో శేఖర్ బాబు, బిందు ప్రియ కూడా వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈరోజు కూడా ఈ నిత్యావసర సరుకులు ఇవ్వలేదు. వారందరినీ కూడా అభినందిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో అకారణంగా కురిసిన భారీ వర్షంతో కూడిన ఎదురుగాలుల దెబ్బకు డోన్ డీఎస్పీ కార్యాలయం రహదారిలో చెట్టు విరిగి కరెంటు స్తంభం మీద పడిపోవడంతో డీఎస్పీ కార్యాలయంలో కరెంటు లేక అంతరాయం ఏర్పడింది. నగరంలో పలు చోట్ల చెట్లు విరగడంతో విద్యుత్ నిలిచిపోయి నివాస ప్రాంతాలకు ఇబ్బంది ఏర్పడింది. ముంబైకి వెళ్లిన వలస కార్మికులు ముంబైలో చేపల మార్కెట్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ముంబై నుండి వచ్చిన కర్నూలు జిల్లా పత్తికొండ వలస కార్మికులను రిసీవ్ చేసుకుని క్వారంటైన్ కేంద్రాలకు పంపించారు. వీరిని ముంబైలోని ధానే నుండి స్పెషల్ ట్రైన్లో ఇక్కడికి తరలించారు. దగ్గర పెట్టండి సార్. జోహరాపురం అన్న ఇటు చూడన్నా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలానే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మాకంటూ అసౌకర్యం కాకుండా బాగా తోలుకొచ్చిన నుంచి మా స్వగ్రామానికి మాకు మహారాష్ట్ర నుంచి కానీ బాగా అక్కడ బస్సులు ట్రైన్ బాగా సహకారం చేసినారు పోలీసు వాళ్ళు. మేము బాగా ట్రైన్ గుండెకాలకు వదిలినారు. అక్కడ నుంచి ఇక్కడ పత్తికొండకు వచ్చినాము. పత్తికొండలో బస్సులు ఆ సహకారంతో పత్తికొండకు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడ చేస్తారో తెలియదు. మా పేరు కాకా సంజయ్. బొంబాయి నుంచి గుంతకల్కి 98 మంది, ఆస్పరి మండలం జోహరాపురం గ్రామ కాపురస్తులే 98 మంది పత్తికొండ రిలీఫ్ సెంటర్కి రావడం జరిగినది. ఏపీ మోడల్ స్కూల్లో 50 మందిని, హాస్టల్లో ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్లో 48 మెంబర్స్ను ఉంచడం జరిగింది. వీళ్లకు భోజన వసతి కానీ అన్ని కానీ కల్పించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అత్తావదిన కలిసి కొట్టడంతో మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సెల్ టవర్ ఎక్కిన వెంకటేశ్వర్లను దించడానికి తన పిల్లలు కొంత సమయం పాటు ప్రయత్నించారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చడపడంతో సెల్ టవర్ దిగిన వెంకటేశ్వర్లను ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నువ్వు ఏమన్నా మాట్లాడాలంటే కింది దిగు, నాకు చెప్పు సైలెంట్ గా, నేను వాళ్ళని తీసుకెళ్తా. నువ్వు కింది దిగు ముందు. సరే నీకు ఇప్పుడు నువ్వు కిందికి వచ్చి వాళ్ళకి ఏం చేయమంటే చేస్తారా? వచ్చే కిందికి. నువ్వు రా నాకు చూపించు, నేను చేస్తా. వాళ్ళకి చేసే పని నేను చేస్తా. నువ్వు కిందికి వచ్చేయి. వాళ్ళకు ఏం
ఏం కావాలి నీకు అది చేసి పెడతాం రా, లేకపోతే నువ్వు అక్కడుండే చెప్పి ఏం కావాలో నీకు కేసు కావాలా, నీకు ఇబ్బంది పెట్టినావు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం 25వ వార్డు న్యూ గాంధీనగర్, క్రాంతినగర్, శ్రీరామనగర్ కాలనీలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు బియ్యం, కూరగాయలను నిరుపేద కుటుంబాలకు అందజేశారు. సిబ్బందికి, పోలీస్ శాఖకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి కరోనా విజృంభించిన సమయంలో వారి సేవలో ప్రశంసనీయం, వర్ణనాతీతం. వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క పేషెంట్ని సొంత పిల్లలా చూసుకుని ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి మెరుగైన ఆరోగ్యం అందిస్తున్నారు. అందుకు గాను మన కేంద్ర ప్రభుత్వం వారు మిలిటరీ వారి చేత వాళ్ళకి పూల వర్షం కూడా కురిపించడం జరిగింది. అందుకు గాను మాలో వంతు భాగంగా మరొకసారి మా అందరి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీ తరఫున వర్కింగ్ జర్నలిస్టులందరినీ జర్నలిస్టులుగా గుర్తిస్తూ అక్రిడేషన్తో సంబంధం లేకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అనంతపురం జిల్లా కేంద్రంలో డిపిఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని జర్నలిస్టుల ఐక్యత చాటారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు వెంటనే ఇవ్వాలని డిపిఆర్ఓ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. అక్రిడేషన్ సంబంధం లేకుండా నిత్యావసర సరుకులు వెంటనే, సంబంధం లేకుండా నిత్యావసర సరుకులు వెంటనే, ఐడి కార్డు ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఐడి కార్డు ఉన్న ప్రతి ఎంప్లాయీకి నిత్యావసర సరుకులు వెంటనే పంపిణీ చేయాలి. డిపిఆర్ ఆఫీస్లో జర్నలిస్టులను, వర్కింగ్ జర్నలిస్టులు అందరినీ గుర్తించాలని చెప్పి ఈ పొద్దు అందరం బలోపేతం చేయాలని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకున్నాము. ఇది సంతోషించదగ్గ విషయము. ఈ కరోనా విపత్తు సమయంలో కొంతమంది అక్రిడేటెడ్ జర్నలిస్టులని గుర్తించడము బాధాకరమైన విషయము. కలెక్టర్ గారు మంచి హృదయంతో చేసినారు, కానీ అందరికీ చేస్తే బాగుంటుందని తెలపడానికే మేము తాడిపత్రి నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇదే సమయంలో వర్కింగ్ జర్నలిస్ట్ అనే విషయాన్ని మర్చిపోవడం చాలా మంచిది అనిపిస్తుంది. ప్రతి చోట నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులే ముందు ఉండి ప్రభుత్వ యొక్క పథకాలని ప్రజలకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని నేను ఈ పొద్దు ప్రభుత్వానికి చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే చిన్న పత్రికలు, చిన్న మీడియా అనేది లేదు ఎక్కడ. యాక్చువల్గా స్మాల్ పీరియాడికల్స్ అని పెట్టినారు, కానీ అట్లేం ఉండదు. ఎక్కడైనా ఒకటే, జర్నలిస్ట్ ఎవరైనా కలమే అంటారు వాళ్ళని. కాబట్టి దీన్ని ప్రభుత్వ యంత్రాంగం దృష్టిలో పెట్టుకొని చాలామంది చాలా యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, చాలా పెద్ద ఛానళ్ళు కావచ్చు, వాళ్ళలో కూడా బాగా డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు, అట్లా డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. అదే రకంగా ఈ చిన్న ఛానల్ అని చెప్పుకుంటున్నారు కదా మీరు, ఈ ఛానళ్ళల్లో కూడా చాలామంది డబ్బు ఉన్నారు. వీరందరినీ గుర్తించి భేదాభిప్రాయం లేకుండా కలెక్టర్ గారు అందరికీ సరుకులు అందజేసి వారిని తృప్తిపరచాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను.
వలస కార్మికులు దొంగదారుల్లో వెళ్తున్న వారిని గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను మే నెల 17వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రూరల్ జిల్లాలోని అంతర్రాష్ట్ర మరియు అంతర్ జిల్లాల చెక్పోస్టుల వద్ద పరిస్థితుల గురించి సంబంధిత పోలీసు అధికారులతో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విజయరావు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఇతర రాష్ట్రాల జిల్లాల్లో ఉన్న ప్రజలు అనధికారికంగా రాకుండా జిల్లా సరిహద్దుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించడం జరుగుతుందని తెలిపారు. డోర్ తీసుకుని జర్నీ చేస్తున్నారా? గాలి తగలదు కదా. లైన్ లో నుంచి పెట్టుకోవాలి. आराम से लाइन लगा, आराम से लाइन लगा, आराम से 3 लाइन बढ़ जा 20-20 आदमी నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆకలి చూపులు చూస్తున్న నిరుపేద ప్రజలకు ఏఆర్డీ సంస్థ చేసిన సేవలు చిరస్మరణీయమని వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల రెడ్డి ప్రశంసించారు. మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు ఏఆర్డీ సంస్థ సేవా దృక్పథంతో బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. చూడండి సార్. ఈ గంగన్నపాలెం అయితే పిల్లలకి స్కూల్ ఇచ్చారు, స్కూల్ డ్రెస్ ఇచ్చారు, మామూలుగా యూనిఫామ్స్ ఇచ్చారు. నా పేరు కె రామానుజం. నేను ఏఆర్డీ సంస్థలో మండల కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు ఈరోజు గజగజలాడుతున్నాయి. అయితే మన భారత ప్రభుత్వం ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమి వేయడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఈ లాక్డౌన్ను ప్రకటించడం మంచి విషయమే. అయితే ఇలాంటి సందర్భాల్లో కూలి పనులు చేసుకునేటటువంటి ఈ యొక్క కూలీలు ఆకలి దప్పులతో బాధపడుతున్న విషయాన్ని మా ఏఆర్డీ సంస్థ వ్యవస్థాపకులు ఎస్కే బషీర్ గారు గుర్తించి ఆయనకి సాధ్యమైనంత స్థాయిలో కొంతమంది స్పాన్సర్ను మోటివేట్ చేసి ఈ యొక్క కూలీలకు కావలసినటువంటి రైస్, పప్పు ధాన్యాలు, నిత్యావసరాలు అందించడం జరుగుతుంది. వీళ్ళలో ముఖ్యంగా యానాదులకు ప్రథమ స్థానం, తర్వాత ఎస్సీ, బీసీ, మైనారిటీస్. ఈ విధంగా మనము ఈ యొక్క ఏఆర్డీ సంస్థ ద్వారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలి. అమరావతి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష. అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలి. బనగానపల్లె పట్టణం అభివృద్ధి పనులపై సమీక్ష చేసిన మంత్రి బుగ్గన. కేంద్ర నిబంధనలతో కూడిన సడలింపులు మాత్రమే ఇవ్వాలి. మద్యం అమ్మకాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమన్న బీజేపీ నేత జీవీఎల్. కార్మికులకు, నిరుపేదలకు 10,000 ఆర్థిక సహాయం చేయాలి. గుంటూరులో దీక్ష చేపట్టిన సిపిఐ నేత రావుల అంజిబాబు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.